యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా విడిపోయింది. మీలో ఎంతమంది బైబిల్ని శ్రద్ధగా చదువుతారో నాకు తెలియదు, కానీ మనమందరం కూడా చాలాసార్లు బైబిల్ చదవడానికి పెద్దోళ్ళు అయిన వారు సాధారణంగా చెప్పే అడ్డు ఏంటంటే, అయ్యా నాకు అర్థం కాదు అని. చాలామంది చాలాసార్లు చెప్తారు, ఏమని, చదువుతున్నాను కానీ అయ్యా నాకు అర్థం కాదు. ఏమోనండి అవన్నీ తెలియదు, కానీ ప్రార్థన అయితే చేస్తాను, వాక్యం మటుకు ఏం చదువుతున్నా అర్థం కావట్లేదు అని అంటారు. మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం బైబిల్ చదువుతా ప్రారంభించి అర్థం కానప్పుడు ఏం చేయాలి? అర్థమయ్యే వరకు చదవాలి. ఒక అధ్యాయం తీసుకున్నారు, ఒక అధ్యాయం తీసుకుని చదువుతున్నప్పుడు మనకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మళ్ళీ ఎన్నిసార్లు చదవాలి? అర్థమయ్యేదాకా చదవాలి. కొన్నిసార్లు నాకు అధ్యాయం అర్థం కాలేదనుకో, నేను కనీసం 30 సార్లు 35 సార్లు చదువుతాను కొన్నిసార్లు. లేకపోతే నాకు ఆ పర్టికులర్ అధ్యాయం అర్థం కావట్లేదు అనుకో, ఈ 6, 7, 8, 9 అధ్యాయాలు లాస్ట్ క్రిస్మస్కి నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలే. 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం నాకు అర్థం కానప్పుడు యెషయా గ్రంథం అంతా ఒక 2 సార్లు చదివాను, ముందు నుంచి చివరి వరకు, అట్లీస్ట్ 39వ అధ్యాయం వరకు. మనము అపవాది యొక్క గమనం చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే, మనం చేతులు ఎత్తేస్తే వాడు సంతోషపడిపోతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది సాధారణంగా చెప్పేది ఏంటి అని అంటే, ప్రార్థన రావట్లేదు అంటారు. అయ్యా ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మంచిగా వస్తుంది ప్రార్థన, కానీ ఇంటికి వెళ్తే ప్రార్థన, మీ అందరికీ ప్రార్థన వస్తుంది అనుకుంటాండి, దేవునికి స్తోత్రం. ప్రార్థన ఇంటి దగ్గర రావట్లేదు. అయ్యా ఏం చేయాలి అప్పుడు? ప్రార్థన రానప్పుడు చెప్పాలి మీరే. వాక్యం చదవాలా? ఏం చేయాలి? వచ్చే వరకు ప్రార్థన చేయాలి. అది గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా, ఎప్పుడు దాకా? ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేయడానికి కూర్చుంటే దేవుడు దగ్గరగా వచ్చి, వీడు ప్రార్థన చేస్తాడు, వీడు అడుగుతాడు, వీడికి చేద్దామని ఎదురు చూస్తుంటాడంట. మనకి ప్రార్థన చాలాసార్లు రాకపోవడానికి మన మనస్సు అనేకమైన కలవరాలతో నింపబడుతుంది. మనం ప్రార్థన అంటే చాలాసార్లు సమస్యను చెప్పుకోవడం అనుకుంటాం, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, ఏమని? అయ్యా మాకు ప్రార్థన దేవా మాకు వాక్యం చెప్పడం నేర్పించని అడగలే శిష్యులు. అయ్యా నీకులాగా అద్భుతాలు చేయడం మాకు నేర్పించండి ప్రభు అని అడగల. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈయన ప్రార్థన మన ప్రార్థనలా లేదు, ఈయన ప్రార్థన ఏదో వ్యత్యాసంగా ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఏమడిగారు శిష్యులు?
అయ్యా ప్రార్థన నేర్పి. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, మీ అందరికి వచ్చు కదా, చాలాసార్లు మనం చేయాల్సింది దాన్ని కంట తప్పచెప్పడం కాదు, అందులో ఏముందో నిశితంగా పరిశీలన చేయాలి. పరలోకమందున్న తండ్రి, నీ తండ్రి ఎక్కడున్నాడు? మరి నువ్వు, అయ్యా అమ్మ నువ్వెక్కడున్నా? ఎక్కడున్నా? భూమి మీద ఉన్నావు. నీ తండ్రి ఎక్కడున్నాడు? మీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారు మీరు? లేకపోతే మీ బిడ్డ దూరంగా ఉన్నాడు అనుకో, ఎప్పుడు ఫోన్ చేస్తారు? రోజుకు ఒకసారా? గుర్తొచ్చినప్పుడల్లా చేస్తారు, అవునా? దేవుడు చక్కటి మర్మాన్ని నేర్పించాడు. ఇప్పుడు సమయం లేదు కానీ తర్వాత నీ నామము, పరలోక ప్రార్థన చెప్పండి, పరలోకమందున మా తండ్రి నీ నామం అన్నటికీ పరిశుద్ధమైనది, నీ నామము పరిశుద్ధమైనది. ఆయన నామం పరిశుద్ధమైనప్పుడు ఆయన పిల్లలుగా మన బ్రతుకు ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. దాని తర్వాత మూడవది ఏమంటున్నాడు? నీ రాజ్యం రావాలా. అంటే మనం దానికోసం ఎదురు చూస్తూ ఉండాలంటే, దేవా నీ రాజ్యం రావాలి ప్రభా. ఇది లోకరాజ్యము వంటిది కాదు, లోక విధి విధానాలతో జరిగేది కాదు, ఇది నీ రాజ్యము. ఆయన రాజ్యపు కొలతలు వేరుగా ఉంటాయి, మనం అనుకున్నట్లుగా ఉండవు. దాని తర్వాత నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు. మీరు తర్వాత మరొకసారి ఎప్పుడన్నా మనకు సమయం ఉన్నప్పుడు లేకపోతే మరలా వచ్చినప్పుడు మీకు దాన్ని ఒక సిరీస్లా చేద్దాం. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు లేకపోతే మరొక సమయంలో దేవుని చిత్తం అయితే. కానీ ఇప్పుడు 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ చరిత్ర చెప్తున్నాడు ముందు. ఏమంటాడు చదువుతారా? 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. చూడండి, అందరూ కలిసి చదువుదాం. 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రెజీను ఇశ్రాయేలు రాజును పెకహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి, ఇక్కడ యుద్ధం చేయాలని వస్తున్నారంట. ఎవరి మీదకి? యెరూషలేము. యెరూషలేమేమో దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం పేరేంటి? ఉత్తర రాజ్యం పేరు ఇజ్రాయేల్. దక్షిణ రాజ్యం పేరేంటి? యోధా. యోధాకు ముఖ్య పట్టణం యెరూషలేం. రైట్. ఇప్పుడు మన భారతదేశాన్నే మనం ఊహించుకోవచ్చు. మనది ఏమంటామంటే సౌత్ ఇండియా అంటాం, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశం దేనికి సూచనగా ఉందంటే మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనకు అర్థం అవడానికి దక్షిణ భారతదేశం యోధాకు సూచనగా ఉంది. ఇప్పుడు ఉత్తర రాజ్యం వేరొక రాజ్యంతో కలిసి, అంటే పైనున్న ఇద్దరు కలిసి కింద వాని మీదకి యుద్ధానికి వస్తున్నారు. అది అక్కడ మొదటి రాయబడిన మాట. అప్పుడు ఏమైందంట, అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిం అని అంటే ఇస్రాయేల్ అని అర్థం. అంటే ఉత్తర రాజ్యాన్ని, సిరియా అంటే దానిపైన ఉన్న వాళ్ళు. ఇప్పటికీ ఇది రాస్తున్నప్పటికే ఉత్తర రాజ్యం లేకుండా పోయింది, రాజులందరూ అయిపోయారు అప్పటికి దాదాపుగా. వాళ్ళందరూ కలిసి దక్షిణ రాజ్యం మీదకి వచ్చిరి, కానీ అది వారి వలన, చూడండి ఏముంది, అది వారి వలన కాకపోయాను. అయితే అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలువబడగా, చదువుదాం అందరం, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి మేము అయిపోయామండి ఈరోజు, మా సీన్ అయిపోయింది, మా చరిత్ర అయిపోయింది ఈరోజు అనుకుంటున్నారు. వాళ్ళ హృదయాలు ఎలా కదిలిపోతున్నాయంట, గాలికి అడవి చెట్లు ఊగినట్లు వారి హృదయాలు ఊగిపోతున్నాయంట. అప్పుడు 3వ వచనం, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు
నీవును నీ కుమారుడైన షయర్షూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, ఏ యెషయా, నువ్వు ఆహాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పయ్యా. ఏమని చెప్పాలంట? నాలుగో వచనం అందరూ చదువుదాం. భద్రం సుమి, నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు, అనగా రెజీనును సిరియన్లు రెమల్యా కుమారును అనువారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవియనీయకు. 4 విషయాలు చెప్పాడు. అందరూ చెప్పండి. మొట్టమొదటిగా భద్రము సుమి, నిమ్మలించుము, కింద ఏముంది ఇంకొకటి, అదొకే, అది మధ్యలో వదిలేద్దాం. జడియకము, నీ గుండె అవియనీయకము అని చెప్తారా? మళ్ళా భద్రం సుమి, నిమ్మలించుము, జడియకము అని ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్తున్నాడు. అరే జాగ్రత్త, భయపడకు, కంగారు పడకు, టెన్షన్ పడకు అని ఎవరు చెప్తున్నారు? ఏమంటున్నాడు తెలుసా? ఇవి కనబడుతున్నాయి కదా, ఈ 2 కొరకంచు కొనలు అంటే ఇవి మండిపోతున్న కాగడాలు కాదు, మంటలేని అంచులలో మట్టుకే నిప్పున్నది. అంటే కట్టె తెలుసు కదా, కట్టె చివరిలో కొంత పూర్తిగా మండట్లేదు కానీ చివరిలో ఏముందంట? నిప్పు ఉందంట. కొరకంచు కొన అంటే చివరనుంది. దానికి ఏం చేయొద్దు, నువ్వు భయపడద్దు. మళ్ళీ ఏమన్నాడు? 4 మాటలు అందరు చెప్పాలి. భద్రము సుమి, నెమ్మలించుము, జడియకము, నీ గుండె అవియనీయకము అనగానే భయపడద్దు. ఎందుకు? ఉత్తర రాజు బయలుదేరి నా మీదకి దండయాత్ర చేస్తున్నాడు, నువ్వు టెన్షన్ పడిపోతున్నావు కదా, అడవి చెట్లు గాలికి ఊగినట్లు నువ్వు ఊగిపోతున్నావు కదా. ఆహాజు భద్రము, నెమ్మలించుము చెప్పాలి. 3వది జడియకము, నీ గుండె గుండె అవియనీయకం అంటే దడ రానవద్దు అని చెప్తే 5వ వచనం, సిరియాయు ఎఫ్రాయిము రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలని ఆలోచించుచు మనం యోధా దేశము మీదకు పోయి దాని జనులను భయపెట్టి టెబెయేలను వాని కుమారునికి దానికి రాజుగా నియమించుదరండి అని చెప్పుకొనడి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏంటంట? ఆ మాట నిలవదు. మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇందాక పైన ఏమన్నాడు? భద్రము సుమి, నెమ్మలించుము, జడియకము, నీ గుండె అవినీకము. ఇప్పుడేమంటున్నాడు? ఆ మాట నిలవదు అని ఎవరు చెప్తున్నారు? కానీ ఆహాజుకి ధైర్యం రావట్లే. సిరియాకు ముఖ్య పట్టణం దమస్కు, సిరియాకి క్యాపిటల్, ముఖ్య పట్టణం. ఇదే జిల్లా అండి? సారీ, మీదే జిల్లా చెప్పండి. నెల్లూరు జిల్లా, లేకపోతే కావలి కూడా నెల్లూరు జిల్లా అన్నా. ఇదే జిల్లా ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లాకు ముఖ్య పట్టణం ఏంటి? ఒంగోలే. అది ఉమ్మడి జిల్లా కదా, అది కొత్త జిల్లాలో ఏంటో నాకు తెలియదు. మరి ప్రకాశం జిల్లానే అన్నది. ఒక ప్రకాశం జిల్లాకు ముఖ్య పట్టణం ఏంటి? నెల్లూరుకి ముఖ్య పట్టణం నెల్లూరు. ఇప్పుడు ఇక్కడ రాజ్యం పేరు సిరియా. సిరియాకు ముఖ్య పట్టణం దమస్కు. దమస్కుకు రెజీను రాజు. ఇది సీక్వెన్స్. సిరియా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సిరియాకు ముఖ్య పట్టణం దమస్కు, దమస్కుకు రాజు రెజీను. దాని ఇంకొక ఎఫ్రాయిం ఉంది దాని కింద. ఎఫ్రాయిముకు ముఖ్య పట్టణం షోమ్రోను, షోమ్రోనుకేమో రాజు పెకహు, లేకపోతే రెమల్యా కుమారుడైన పెకహు అని ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ 2 రాజ్యాలు కలిసి సిరియాకు ముఖ్య పట్టణం దమస్కు, దమస్కుకు రాజు
దమస్కుకు రాజు. అయ్యో చెప్పండి, రెజీను, గట్టి చెప్పండి. నేను మా క్లాసులో గట్టిగా అడుగుతాను, దమస్కుకు రాజు ఎవరు అని అంటే చెప్పండి, రెజీనా అని మళ్ళీ గట్టిగా అడుగుతాను. అడగగానే అన్న రెజీన్ కాదేమోనన్నా అన్నట్టు. ఇప్పుడు ఈ రెండు రాజ్యాలు కలిసి దక్షిణ రాజ్యం అయిన యోధా మీదకి దండయాత్రగా వస్తున్నాయి. వస్తుంటే యెహోవా చెప్పిన మాట ఏమనగా, నీవు నిమ్మలించుము, జడియకుము. అయ్యో మీరు చెప్పాలండి, మీరు అందించాలి. భద్రము సుమి, నిమ్మలించుము, జడియకుము, నీ గుండె అవియనీయకము. పొగరాగుచున్న ఈ కొనకంచులు నిన్ను భయపెట్టడానికే కానీ నిన్నేమి చేయలేవు. ఎందుకంటే ఆ మాట నిలవదు అది అని ఆహాజుతో చెప్పి, టెన్షన్ పడకు, వీళ్ళు నీ మీదకి దండయాత్ర చేయడానికి వస్తున్నారు అని చెప్పారు కదా. దేవుడు మాట చెప్పిన తర్వాత మనకేమన్నా కంగారు దడ ఉంటుందండి? ఉంటుందా? కొంతమంది విశ్వాసుల జీవితంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కానీ నమ్మలేరు. ప్రభా భయం వేసేస్తుంది ప్రభా. భయం అనేది అనేకమైన ఓటములకు ద్వారంగా ఉంటుంది. చీకటి రావాలన్నా భయం ద్వారానే వస్తుంది. అవిశ్వాసం రావాలన్నా, మనకి కలవరం రావాలన్నా, అనారోగ్యం రావాలన్నా దేని ద్వారా వస్తుంది? యోధా వారికి భయం వేస్తుంది. అందుకే చెప్పాడు, టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు, ఆ మాట నిలవదు, అది జరగదు. 9వ వచనం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్కడ ఉంది? సిరియా, దమస్కు, రెజీను, ఎఫ్రాయిము, షోమ్రోను, పెకహు చెప్పిన తర్వాత 9వ వచనం చదువుతున్నాను. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు అని చెప్పి ఏమంటున్నాడు చెప్పండి. ఇప్పుడు మీరు నమ్మకుండిని ఎడల, ఇది 3వ డిక్లరేషన్. ఫస్ట్ ఏమన్నాడు గుర్తుంది కదా? భద్రము సుమి, నెమ్మలించుము, జడియకము, నీ గుండె అవియనీయకం ఫస్ట్ పార్ట్లో. దాని తర్వాత ఆ మాట నిలవదు అది. ఇప్పుడు ఏమంటున్నాడు? అరే నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే స్థిరపరచబడతావు అనట్లే, నువ్వు నమ్మకపోతే స్థిరపరచబడవు అంటున్నాడు. అంటే అప్పటికే వాడు, దేవా నువ్వెన్ని మాటలు చెప్పినా నేను నమ్మలేను ప్రభు అంటున్నాడు. పరిస్థితుల్ని చూచేవాడు తుఫాన్, ఈరోజు మధ్యాహ్నం కూడా విన్నాం కదా, తుఫానును చూచేవాడు దేవుని మాటను లక్ష్య పెట్టడు. అన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఏమోనన్నా నాకు విశ్వాసం సరిపోట్లా. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నారు ఆహాజుని. ఇశ్రాయేల్ని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడని చెప్పాను, ఆయనకు స్వకీయ సాంపద్యంగా. రేపు రేపు నాకు నచ్చిన భాగానికి వస్తాను 25. నేను మీ మధ్య వచ్చి నివసిస్తాను రేపు ఉదయం చెప్పే టాపిక్లో. నేను మీతో ఉంటాను, నేను మీతో కలిసి ఉండాలని నాకు ఆశగా ఉంది. కాబట్టి నేను మీతో ఉండడానికి ఒక మందిరాన్ని ఏర్పరచండి. దేవుడు విడిచిపెట్టలే ఇశ్రాయేలీని. మధ్యలో ఇశ్రాయేలీలు దేవుడిని దుఃఖపెడితే, మీరు నన్ను దుఃఖపెట్టినా కానీ చాలా విసిగిపోయాను, వెళ్ళిపోండి మీరు రావద్దు, లేదు ఆశీర్వాదాలు తీసుకోండి వెళ్ళిపోండి. కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి అక్కడ. నువ్వు నమ్మకపోతే స్థిరపడకై ఉంటావు. అప్పుడు అంటున్నాడు యెహోవా, 10వ వచనం చదువుతారా? యెహోవా, చాలండి, ఇంకను దగ్గర ఆపేయండి, మళ్ళీ వద్దాం. దేవుడు ఇంకా నిన్ను బతిమలాడుతున్నాడు ఈ ఉదయకాలం మందు, ఈ మధ్యాహ్న కాలం మందు. ఈ 4 రోజుల్లో 4-5 సార్లు దేవుడు నీతో మాట్లాడాడేమో. దేవుడు నీ హృదయంలో కార్యం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. కానీ వీళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట? వారు ఇంకా
దేవుడు ఇంకా ప్రయత్నిస్తున్నాడంట. యెహోవా ఇంకను ఆహాజుకు ఇలాగ సెలవిచ్చెను. ఏమంటున్నాడో తెలుసా? చెప్పాడు స్టేట్మెంట్ ఏమని? నువ్వు భద్రము సుమి, నెమ్మలించుము, జడియకుము, నీ గుండె అవియనీయకుము, ఆ మాట నిలవదు, అది జరగదు, నీవు నమ్మకుండిన ఎడలా స్థిరపరచబడవు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నువ్వు నన్ను ఒక సూచన అడిగాయా. ఏమంటున్నాడు 10వ వచనంలో? నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. ఇది పాతాళమంత లోతైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే. నా మాట నువ్వు నమ్మట్లేదు. నువ్వు నమ్మితే స్థిరపరచబడతావు, కానీ నువ్వు నమ్మకపోతే స్థిరపరచబడు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నానయ్యా, అది మాట నిలవదు, అది జరగదు. లేదు ప్రభా. మరి యెహోవాతో మాట్లాడట్లేదేమో ఆహాజు, యెషయాతో మాట్లాడుతున్నాడు, యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా కూడా ఏం చెప్పాడో తెలియదు రా ఆహాజు. ఏం రాయలేదు అక్కడ. అది లేదు, కష్టం ప్రభా, నువ్వు నన్ను సూచన అడుగు అంటే ఇప్పుడు అంటున్నాడు చూడండి 12వ వచనంలో ఆహాజు చక్కటి దౌర్భాగ్యమైన మాట అంటున్నాడు. నేను అడగవా? మరేం చేస్తా? నేను అడగను అని మళ్ళీ చాలా దైవ సంబంధమైన మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాను నేను చెప్పిందంతా చేసిన తర్వాత మనం అనాలి ఏమని? ప్రభా నువ్వు చెప్పింది చేశాను, నేను చెప్పింది చేశాను కదా, నిన్ను ఇంక ఇబ్బంది పెట్టను ప్రభా, నువ్వు చెప్పింది చేయడమే నాకు కావాలి. వీడు చెప్పింది చేయట్లేదు, మళ్ళీ భక్తి డైలాగులు వేస్తున్నాడు. నేను యెహోవాను. ప్రార్థన చేయరా అంటే ఒక ఆయన అన్నాడు, దేవుడికి చాలామంది చేస్తారు కదండి, ఆయన ఒక్కొక్కరికి ఆన్సర్ వాళ్ళు చాలా బిజీగా ఉంటాడు దేవుడు అన్నాడు. సంవత్సరంన్నరలోనే గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఆఖరిగా ఆయన పేరు శ్రీధర్, ఆయన ఆఖరిగా బెడ్ మీద ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేయడానికి నాకు బలం రావట్లేదు అంటున్నాడంట. దేవుడు నేను చేస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు ముందుకెళ్ళు, నీకు సహాయం చేస్తాను, నీకు సూచన కూడా ఇస్తాను అన్నాడు. ఏంటంట? అది ఎంత లోతన్నా అడుగయ్యా, భూమి కింద అడుగు, ఆకాశంలో అడుగు, నువ్వు నన్ను సూచన అడుగు, నేను నీకు చేసి పెడతాను అని అంటే మీరు ఎప్పుడన్నా అన్నారు అలా? నేను అడగను, నేను చెయ్యను ప్రభువా అని చెప్పారా? క్రైస్తవులంట అబద్ధాలు చెప్పరంట. హల్లెలూయా. క్రైస్తవులు అబద్ధాలు పాడతారంట, అసలు అబద్ధం చెప్పరంట. క్రైస్తవులు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయరంట, కేవలం దేవునితోనే అలాంటివి చేస్తారంట. నువ్వు నన్ను అడుగు, అది ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా, పాతాళ లోకమంతా లోతైనా. దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నారా? యోధాని దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఆహాజు నువ్వు వినవా? నువ్వు వినినా వినకపోయినా నేను నీకు సూచన ఇస్తాను. వినినా వినకపోయినా ఏం సూచన? మనం క్రిస్మస్ అప్పుడు చెప్పుకుంటాం ఈ వచనం, మీ అందరికీ తెలుసు. ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను 14వ వచనం 14వ వచనం చదువుతారా ఎవరన్నా ఒకరు? కాబట్టి ప్రభువు ఆయనే ఇస్తాడంట. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలను మాటకు అర్థం మీ అందరికీ తెలుసు. చెప్పండి, దేవుడు మనకి, అవునా? ఇవన్నీ దేవుడు మీకు తోడని విశ్వసించిన వాడికి చెప్తున్నాడా, విశ్వాసం లేని వాడికి చెప్తున్నాడా? మీకు కరెక్ట్గా చెప్పాలి. ఆహాజుకు విశ్వాసం ఉందా? లేదు. నమ్ముతున్నాడా? నమ్మట్లే. దేవుని వాగ్దానం మీద నమ్మికుందా? దేవుడు స్పష్టంగా ముక్కుసూటిగా మాట్లాడుతుంటే కూడా ఆహాజుకి ఏం సరిపోవట్లే. దేవుడు చెప్పింది చేయడానికి చాలాసార్లు అది కాంప్లికేట్ కాదండి. కాంప్లికేట్ అంటే అది సంక్లిష్టమైనది ఏం కాదు. ఇప్పుడు చిన్నపిల్లోడిని మనం అంటాం కదా, అరే ఇది తీసి ఇక్కడ పెట్టు అన్నాం అనుకో, అది కష్టమా? చిన్నపిల్ల
మనం పెద్దోళ్ళంగా చెప్తాం, ఇందులో కష్టమే ఉందిరా, ఇది తీసి ఇక్కడ పెట్టు, ఇదే కదా బరువు కూడా కాదు, ఇది తీసి ఇక్కడ పెట్టు. విధేయత కూడా అంతే సులువండి. చూపించడానికి మనకు ఇష్టం ఉండాలే కానీ ఆయన చెప్పింది చేయడం. నా ఆజ్ఞలు భారమైనవి అన్నాడా? నా కాడి బరువైంది అన్నాడా? మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారంటున్నాడు? నా ఆజ్ఞలు. ఎందుకు? ప్రేమను ఎలా చూపిస్తాం? క్రియల్లోనే కదా చూపించేది. మీరు మాకు రాగానే అక్కడ టవల్ పెట్టి టవల్ మీద టవల్ మొత్తం కూడా మసిపూసి మాకు ఇచ్చారా? టవల్ ఏమన్నా మేము కప్పుకునే దుప్పట్లకి మొత్తం అరే అందులో బ్లూలో ముంచి ఇది కప్పుకో బాబా అని ఇచ్చారా మాకు? మేము వచ్చినప్పుడు మాకు శ్రేష్టమైన ఇస్తారే. ఎందుకు? దైవజనులు వస్తున్నారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శ్రేష్టమైనది ఇవ్వాలని ఉంటుంది కదా. మరి అంత అమితముగా ప్రేమించే దేవునికి మనం ఇంకెంత శ్రేష్టమైనది ఇవ్వాలి? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్ము బ్రతుకుతావు. ఈ సాయంకాలం మందు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు విశ్వసిస్తే నువ్వు స్థిరపరచబడతావు. ఆయనను నమ్మలేకపోవడానికి కారణాలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. ఏం లేవు. దేవుడు సూచన ఇచ్చేశాడు. ఏమన్నాడు? నేను నీకు మనం అంటాం వినేవాడికి ఎన్నిసార్లు చెప్పొచ్చండి, విననోడికి ఏం చెప్తామండి? ఎన్నిసార్లు చెప్పినా విననోడికి ఏం చెప్తామండి? దేవుడు అన్నాడు, అరే నువ్వు విన్నా వినకపోయినా నేను సూచన ఇస్తాను. తప్పు చేశాడు పిల్లోడు, తప్పు చేసి ఇంట్లో అలా మౌనంగా కూర్చున్నప్పుడు తల్లి ఏ రోజన్నా అన్నం వండకుండా మానేస్తుందా? ఆడు 16 ఇడ్లీలు తినేస్తాడు. ఆడు అలా ఎక్కడన్నా అడ్డుంటే తనుగుపోతాడు. ఆడు అలా. దేవుడు నువ్వు నన్ను సూచన అడిగి తీసుకోవట్లేదు, కానీ నేనే సూచన ఇస్తాను. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. కానీ గుర్తుంచుకో, నువ్వు విశ్వసించలేదు కాబట్టి. అప్పుడు ఒక చక్కటి చెప్పాడు. కీడును 15వ వచనం, కీడును విసర్జించుటకు మేలు కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివికి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. అరే ఈ చిన్నపిల్లోడిని నేను నీకు సూచనగా ఇస్తున్నాను కదా, వీడు పెద్దవాడై తల్లి పాలు మానేసే లోపు వాడొచ్చి నీ మీద దాడి చేసి వెళ్ళిపోతాడు. దేవుడు శత్రువు దాడిని ఆపుతానని చెప్పట్లేదండి. ఎందుకు వస్తుందో తెలుసా శత్రువు దాడి? యోధా మీదకి శత్రువు దాడి ఎందుకు రానిచ్చాడో తెలుసా దేవుడు? ఎందుకు? యోధా ముమ్మాటికి అవిధేయత చూపిస్తూనే ఉన్నది. మనం అనుకుంటాం చాలాసార్లు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే శత్రురాజు కూడా సార్వభౌముడైన దేవుని చేతిలో పనిముట్టే. శత్రురాజు కూడా. టైం లేదు కానీ మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. 1వ వచనంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఏలుబడిలో 3వ సంవత్సరమున వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యెహోయాకీమును ఎవరు అప్పగించారంటండి? ప్రభువు. దానియేలు ఎలా ప్రారంభిస్తున్నాడో తెలుసా తన గ్రంథాన్ని? మా మీదకు శత్రువు వచ్చి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని కొల్లగొట్టి తీసుకుపోయాడండి అనట్లేదు. దానియేలు ఏమంటున్నాడో తెలుసా? దేవుడే అనుమతించాడు. దేవుడే శత్రువు రాజుని తీసుకొచ్చి మమ్మల్ని జయించేటట్లు చేసి మమ్మల్ని ఆడి చేతికి అప్పగించాడు. మన అవిధేయతను, దేవుడు ప్రేమ కలిగినవాడు కదండి,
మరి ఎందుకండి ఇలా జరుగుతున్నాయని చాలామందికి అనుమానాలు ఉంటాయి. అప్పుడు ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన అవిధేయతను బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది. ఇక్కడ మరలా తిరిగి వస్తే, ఈ చిన్నపిల్లవాడు ఎదిగి తల్లిపాలు మానక ముందు వాడు వచ్చి నీ మీద దాడి చేసి వెళ్ళిపోతాడు, కానీ మీరందులో శాశ్వతముగా ఉంటారు. అంటే వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేసినా మీరు చచ్చిపోరు, నేను మీకు తోడై ఉంటాను. వాడు వచ్చి మిమ్మల్ని దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వీడు తల్లిపాలు మానేసిన తర్వాత ఏమవుతుందయ్యా అంటే, అయ్యా ఆ దినముల్లో ఒకనికి 2 గొర్రెలను 1 పెయ్య ఉంటుంది, ఆ ఇచ్చే ఆహారం వాళ్ళకి సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత వచ్చిన వాళ్ళకున్న కొద్ది ఆదాయం వారికి సరిపోతుంది. ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత మీరు చెప్పండి, నిన్ను నువ్వు ఆహాజు స్థానంలో పెట్టుకో, నన్ను నేను ఆహాజు స్థానంలో పెట్టుకుందాం. ఇన్ని దేవుడు చెప్పిన తర్వాత మనం వినాలా వినకూడదా? మనం విశ్వసించడానికి అన్ని కారణాలు దేవుడు మన ముందు పెట్టిన తర్వాత మనము విశ్వసించాలా విశ్వసించకూడదా? మరి ఈ సాయంకాలం ముందు అడుగుతున్నాను, దేవుని హస్తాన్ని ఇంకా మన జీవితంలో కొంతమంది లేకపోతే మారు మనస్సును ఇంకా పొందకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా విడుదల పొందకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు తగినన్ని సూచనలు ఇవ్వలేదా? దేవుడు నీతో తరచూ మాట్లాడలేదా? నిన్ను దర్శించలేదా? నిన్ను బ్రతిమలాడలేదా? ఎన్నిసార్లు దైవజనులైన వారు వేదికల మీద నిలవబడినప్పుడు సంఘంలో ఉన్న అవిధేయులు వారికి గుర్తొచ్చినప్పుడు వేదికల మీద నిలబడే కాదు, మా ఇంట్లోనే చూశాను నేను. మా తల్లిదండ్రులు నేను మారు మనసు పొందడానికి ఎప్పుడు ఇదే కారణం చెప్తాను, 2 కారణాలు. నేను చాలా దౌర్భాగ్యుడిగా తిరిగిన వాడును. మ్యూజిక్కే ప్రపంచం అనుకుని డబ్బులు సంపాదించేవాడిని, ఒక రకంగా దొంగిలించేవాడిని అని చెప్పాలి. అడ్డగోలుగా సంపాదించేవాడిని. కానీ నేను మారు మనసు పొందడానికి గల కారణం, నేను దాటిపోలేని 2 విషయాలు ఏంటి అని అంటే, నా తల్లి ప్రార్థన నాకు ఎప్పుడూ వినపడతా ఉండేది, నా తండ్రి ప్రార్థన నాకు కనపడతా ఉండేది. నన్ను అడిగితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి 2 ఏంటి? వినబడే తల్లి ప్రార్థన, కనబడే. మా అమ్మ పక్క గదిలో కూర్చుని ఏడుతా ప్రార్థన చేస్తే ఏంటి ఏడుతుంది అని చిరాకుగా, ఏడోకో నేను బాగానే ఉన్నాను, మూర్ఖతతో వచ్చి మా అమ్మ తలుపు కొడదామని అలా కొట్టడానికి ప్రయత్నిస్తే ఇలాంటి చేయరే, నీలకమ్మలు చేయరు, ఇలాంటి చేయరే. మా నాన్న దాని ముందు మోకరించి తన చేతులు దానిపై పెట్టుకుని నా మార్పు కోసం ప్రార్థన చేశాడు. ఈ దేవుని బిడ్డలారా, మనము మారలేదు అనడానికి కారణం ఏమీ లేదండి. అవిధేయులైన వారి కోసం అంగలార్చుతూ ఏడవడం మేము చూసాం. దైవజనులు దైవ ప్రేరితులై అనేకుల విమోచనార్థమై ప్రార్థన చేయడం చూసాం. ఒక్క ఆత్మ కూడా సంఘంలో నశించిపోతే ఏ దైవజనుడు ఆనందంగా ఉండడండి. మనకు కనబడేది ఏంటో తెలుసా? ఎప్పుడు చూడు అన్న ఇలాగే అంటున్నాడు, తిడుతున్నాడు, సరిచేస్తున్నాడు, కఠినంగానే మాట్లాడుతున్నాడు. నీతిమంతుని గద్దింపు నిజమే, బైబిల్లోకేనా? కరెక్షన్ తీసుకోలేము చాలాసార్లు. ఆహాజుని కరెక్షన్ అవ్వట్లేదు దేవుడు. ఇన్ని ఇచ్చానయ్యా, ఇదిగో 1 2 3 4 పెట్ట, విధేయత చూపించు. సార్ తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం, నా సమయం అయిపోతుంది. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మరియు యెహోవా ఇంకను నా 5వ వచనం చదువుదాం. సెలవిచ్చుచున్నాడు,
ఏం వద్దంటున్నారంటండి? మెల్లగా పారు షీలోహ నది నీళ్ళు వద్దంట వీళ్ళకి. ప్రశాంతంగా ఉండే నీళ్ళు వద్దంట. ఎవరిని బట్టి సంతోషిస్తున్నారంట? రెజీనుని బట్టి. ఎంత దౌర్భాగ్యమైన సంగతి అండి. దేవుడేమో ఇన్ని సూచనలు కళ్ళు ముందు పెడితే వీడి సంతోషం దేంట్లో ఉందంట? వీణ్ణి ఓడించే వానిలో, వీణ్ణి చెరబట్టుకుని తీసుకుపోయిన వానిలో సంతోషిస్తున్నాడు అంట వాడు. మన అవిధేయత. నేను ప్రశ్న అడుగుతాను, ఒకప్పుడు పాపాన్ని ఆనందించినంతటికంటే దేవునిలో ఉన్న ఆనందం ఎక్కువగా కనబడుతుందా లేదా? దానికి దీనికి పోలికే లేదు, దేవునికి స్తోత్రం. కానీ కొంతమందికి ఏంటో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇబ్బందిగా, అయ్యో ఏంటి ప్రభా ఎలా ఉంది, చేయలేనన్న. యవనస్తులకు ప్రత్యేకంగా చేయలేను, వద్దన్నా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మెల్లగా పారు షీలోహ నది మీరు వద్దంటున్నారు కదా. కాగా ప్రభువు అష్షూరు, అయ్యా నువ్వు పైన ఇద్దరు రాజులకు భయపడిపోతున్నావు కదా. ఎవరికి? ఎఫ్రాయిం రాజుకి, దానిపైన ఉన్న రాజు సిరియా రాజుకి భయపడిపోతున్నావు కదా. వీళ్ళిద్దరికీ భయపడుతున్నావు. శత్రువు నా చేతిలో పనిముట్టయ్యా. నువ్వు వీళ్ళిద్దరికీ భయపడిపోయి నన్ను నమ్మట్లేదు కదా. వీళ్ళిద్దరిని తనదన్నేవాడు ఇంకోటి వస్తాడు. వాడు అష్షూరు రాజు అంట. అష్షూరు రాజు వచ్చి వీళ్ళిద్దరిని తలదనడం మటుకే కాదు, నిన్ను నామరూపాలు లేకుండా చేసేస్తాడు. ఎంత కఠినమైన మాట కదా. అష్షూరు రాజు దందంట మీదకి రప్పించును, అవి కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్లన్నిటి మీద పారును, పొర్లి పారును. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగును. కుతికలు అంటే ఎక్కడికి? ఇప్పుడు ఇంత లోతు నీళ్ళు వచ్చేసినాయి అనుకో, వరద వచ్చిందనుకో, ఎంతమంది వంట వండుకుంటారండి? ఎంత లోతు అండి, నీళ్ళు వచ్చేసాయి. వెళ్ళిపోయి ఒక కేజీన్నర చికెన్ పట్టుకురా అంటదా వెళ్ళాలి? ఉరుకమ్మా, బతికే కష్టంగా అయిపోతాయి. ఎప్పుడు చూడడం ప్రార్థన అంటే అసలు తిండి తికానా లేదు. ఎందుకయ్యా అలా అయిపోయింది పరిస్థితి అని అంటే, ఇన్ని సూచనలు చూపించాను, మరి నువ్వేది నమ్మలేదు. ఇన్నిసార్లు విధేయత చూపించమని నిన్ను వేడుకున్నాను, నువ్వు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు దేవుడు నీకు తోడని అక్కడ సూచన ఇచ్చాడు కదా, ఇమ్మానుయేలు. ఇక్కడ ఏమైందో చూడండి. అవి యోధా దేశంలోకి వచ్చి ప్రవహించును, అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ ఎందుకు రాశాడు ఇమ్మానుయేలు అని? ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటగును. దేవుడు తోడున్న ప్రజలారా వినండి. దేవుడు తోడున్న ప్రజలు ఎవరు? యెరూషలేము వారు, యోధా వారు. యెరూషలేము అనట్లేదు, ఏమంటున్నాడు? ఇమ్మానుయేలు అంటున్నాడు ఇక్కడ. ఇమ్మానుయేలు విను. అరే దేవుడు తోడున్నవాడా? దేవుడు తోడుంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత చూపించాలి, అంతేనా? దేవునికి వ్యతిరేకంగా ఎదురాడాలా? దేవుడు మనకు తోడు, మనందరికీ దేవుడు తోడున్నాడు అనడానికి నిదర్శనం ఏంటి? ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది నిదర్శనం. అందరూ ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు 2 సార్లు పేల్చండి గట్టిగా. ఇంకోసారి. దేవుడు నీకు తోడున్నాడు అనడానికి ఆ ఒక్క నిదర్శనం చాలు. అండ్ అదొక్కటే కాదు, నువ్వు దేవునికి విధేయుడు అవ్వాలి అనడానికి ఇదొక్క కారణం చాలు. ఇమ్మానుయేలు దేవుడు తోడున్న వారులారా మీరు అవిధేయత ఇప్పుడు చూడండి 9వ వచనాన్ని మీ అన్ని బైబిల్లో ఇలా పారాగ్రాఫ్ ముందుకు జరిపి రాశాడా? అందరి బైబిల్లో అలాగే ఉందా?
అప్పుడు దాకా అన్ని వచనాలు ఏం మామూలుగా రాశాడు. 9వ వచనం కొంచెం ముందుకు పెట్టి రాశాడు. ఏం రాశాడు చదవండి. జనములారా రేగుడి, మీరు ఓడిపోతురు. ఆలోచన చేసుకొనినను మాట పలికినను. అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు దేవుడు మాతో ఉన్నాడనంటే, దేవుడు మాతో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలంటే అర్థం ఏంటి? అయ్యా నువ్వు విధేయత చూపిస్తే నేను మీ తోడుంటానని చెప్పాడు కదా దేవుడు. అదే దేవుడు ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? శత్రువు చెప్తున్నాడు. దేవుడు ఎవరికి తోడున్నాడంటే ఇప్పుడు శత్రువుకు తోడున్నాడంట. శత్రువుకు తోడుండి ఏం చేస్తాడంట? మీరేం చేసినా మీరు గెలవలేరు. అయ్యా దేవుని ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవడు కూడా. దేవుడిని ఒక దైవజనుడు చెప్పాడు, నువ్వు బోధల ద్వారా దారికి రాకపోతే దేవుడు బాధల ద్వారా దారికి తీసుకొస్తాడు. మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనందరం దారికి రావడం పక్కా. హల్లెలూయా. అందుకే వినేసి వచ్చేస్తే మంచిది. నేనెన్నో నాకు సరిపోవట్లేదు, నేను యెహోవాను, నేను శోధించను అని డైలాగులు వేయొద్దు. మనం పిల్లలకి చెప్తాం కదా, ఇది తీసి ఇక్కడ పెట్టరా అని చెప్పినట్లు మనం దేవుడు చెప్పింది అలాగే చేయాలి. లేకపోతే దేవుడు ఎవరికి తోడున్నాడంట? మనకిష్టమా ఆ మాట? నీ మీదకి వచ్చే వాళ్ళందరికీ దేవుడు తోడైపోయి మనం అంటాం, దేవా నీ కోసం నువ్వేం దేవుడి కోసం శ్రమ పట్టలేదు. ఇప్పుడు అందరూ ఒకటైపోయారు ప్రభా, నా మీదకి దండెత్తి వచ్చేసారు ప్రభా అంటే, నువ్వు విధేయత చూపించలేదు కాబట్టి వచ్చేసారు. ఇప్పుడు ఏమంటావు? దేవుని కోసం శ్రమ పడుతున్నప్పుడు అప్పుడు మనం మాట్లాడకూడదు. అయితే దేవుడు చేసిన ఇంకా గొప్ప కార్యం ఏంటో తెలుసా? 8వ అధ్యాయం తర్వాత మీ అందరికీ తెలుసు ఏమని? అప్పుడు దేవుడు వారికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 12వ వచనం, ఈ ప్రజలు బందుకొట్టు అని చెప్పినదంతయు బందుకొట్టు అనుకొనకుడి, వారు భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు దేవుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే. నువ్వు శత్రువుకి కాదయ్యా భయపడాలి. నువ్వు ఎవరికి భయపడాలి చెప్పాలి. సైన్యములకు అధిపతియగు ఆయన పరిశుద్ధుడు. ఏమంటే పరిశుద్ధత గురించి చెప్పినప్పుడు మేము చెప్పే కామన్గా ఒక విషయం ఏంటి అని అంటే, పరిశుద్ధత మనిషిని దహించేస్తుంది. దేవుని పరిశుద్ధత దగ్గరలోకి వచ్చి బతికినోడు లేడు. కానీ ఎందుకు అనంటే, మనలో పాపం ఉంది. దేవుని పరిశుద్ధత ప్రచండమైన విలయాగ్ని వలె ఉంటుంది. అది పాపాన్ని చూడలేదు, పాపాన్ని సహించదు, పాపాన్ని దహించేస్తుంది. కానీ యేసుక్రీస్తు సిలువందు మరణించి మన పాపం వల్ల శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన చేసిన గొప్ప పని ఏంటి అని అంటే, మన మీదకు రావాల్సిన ఉగ్రతను ఆయన తీసుకుని మనల్ని దేవుని దగ్గరికి వచ్చే ఏర్పాటును చేశాడు. మనందరికీ తెలుసు. ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం మీకు తెలుసు. భూమి అందంతటా ఏమైపోయిందంటే 22వ వచనం, ఇది కూడా క్రిస్మస్ అప్పుడు చెప్పుకుంటాం కదా. భూమి అంతట్టు చేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోకి ఎందుకండి చెప్పండి? అవిధేయతను బట్టి, విశ్వసించకపోవడాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టి, వాళ్ళు దేవుడు చెప్పిన పనులు జరుగుతాయని నమ్మకపోవడాన్ని బట్టి. అయితే ఏమైందో తెలుసా? అయినను వేదన పొందిన దేశం మీద ఏం నిలవలేదంట. పూర్వకాలమందు జెబూలూను దేశంలోనూ నఫ్తాలి దేశంలోనూ అవమానపరిచాడు. అంటే ఇప్పుడు మీకు అందరిటి చూడండి, శత్రురాజు వచ్చినప్పుడు వాడు దాడి చేయడానికి ఇలా వచ్చాడు. వచ్చిన తర్వాత జెబూలూను దేశం ఎక్కడుంది, నఫ్తాలి దేశం ఎక్కడుంది? నఫ్తాలి, జెబూలు ఈ ఊర్ల పేర్లు అనుకోండి, అంటే జిల్లాల పేర్లు అవి వాస్తవంగా. ఇక్కడికి వచ్చినప్పుడు శత్రురాజు వచ్చి ముందు వీళ్ళని కొట్టాడు.
మీరు ఎప్పుడైనా స్కూల్లో దెబ్బలు తింటే మీకు తెలుసు, ఫస్ట్ పడ్డవాడు గట్టి పడిపోతాయి, అవునా? తప్పు చేసిన వాళ్ళు ఈరోజు హోంవర్క్ ఎవరు చేయలేదురా అంటే ఫస్ట్ లైన్లో ఎక్కడైతే టీచర్ కొట్టడం ప్రారంభిస్తాడో వాడికి మొత్తం చివరికి వచ్చేటప్పుడు పలచబడిపోతాయి. శత్రువు వచ్చినప్పుడు కొడుతున్నప్పుడు నఫ్తాలి జబులును మొత్తం గట్టికి దెబ్బతినేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? యేసు ప్రభు సేవ మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించాడో తెలుసా? జబులును నఫ్తాలిలోనే. ఏ దేశమైతే మొట్టమొదటిగా కొట్టబడ్డదో, ఏ దేశమైతే వేదన పొందిందో, ఏ ప్రజలైతే కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో ఆ ప్రజల దగ్గరికే యేసయ్య మొదటిగా వచ్చాడు. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టాడు. జబూలు నఫ్తాలి దేశమును అవమానపరిచింది. అంత్యకాలం ముందున ఆయన సముద్ర ప్రాంతం అనగా యోర్దాను ఆదరణ ప్రజల అన్యజనుల గలిలయ ప్రదేశమందు ఎలా చేసి ఉన్నాడు? మహిమ గలదాన్ని. ఇప్పుడు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. నీవు జనములను విస్తరింపజే. ఇదంతా చెప్పేసిన తర్వాత మిద్యాను జనమున జరిగినట్లు బరువైన కాడిని నువ్వు విరిచి ఉన్నావు. 5వ వచనం, యుద్ధపు సందడి చే యోధులందరి జోళ్లను రక్తములో పొర్లింపబడిన వస్త్రమును అగ్నిలో వేయబడి దహింపబడును. అంటే యుద్ధ సందడి చేయి యోధుల జోళ్ళు అని అంటే యుద్ధం అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడన్నా ర్యాలీ అయిన తర్వాత మీ ఊరికి ఎవరన్నా ఒకడు వచ్చాడు అనుకో, ర్యాలీ అయిపోయిన తర్వాత రోడ్డు ఎలాగుంటుందో తెలుసా? ఒక చెప్పు ఒక చోట మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది కదా, చెత్తగా ఉంటుంది. యుద్ధం అయిపోయినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు యుద్ధం ఆడిన వారి జోళ్ళన్నీ కూడా వాళ్ళ రక్తంలో పొరలింపబడిన వస్త్రాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటేనంట, అవన్నిటినీ తీసుకెళ్ళి మంట పెట్టి కాల్చేస్తాడంట. ఎందుకంట? యుద్ధాన్ని ముగించాడంట. ఎలా ముగించాడంట? యాలయనగా మనకు శిశువు పుట్టిన. మన యుద్ధాలన్నిటినీ ఎలా ముగిస్తాడో తెలుసా? యేసయ్య మనతో ఉండడాన్ని బట్టి. నువ్వు అవిధేయత చూపించువాడు అయినా, నీకు సూచనలు ఇచ్చినా నువ్వు విధేయత చూపించకపోయినా, నిన్ను బ్రతిమలాడి నీ మీదకి ఏదో ఒక రీతిగా శత్రువు అంటే నిన్ను గాయపరచగలిగిన వారిని, అపాయాల్ని, కొన్నిసార్లు శ్రమను, ఇబ్బందిని పంపి నిన్ను దానికి తీసుకొచ్చి నీ యుద్ధాన్ని మొత్తాన్ని ముగించి నీకు యేసు ద్వారా జయాన్ని ఇస్తాడు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహం. ఏముంది అతను? శిశువు ఏంటండి? రేపు నుంచి భారతదేశపు ప్రధానమంత్రిగా ఒక శిశువుని పెడతామంటే ఎంతమంది ఒప్పుకుంటారు? తత్వజ్ఞానులు, మేధావులు. శిశువు భుజాల మీద రాజ్యభారం ఉండడం ఏంటి? ఆయన రాజ్యపు విధానాలు మనకి అర్థం కావు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, అరే శిశువుతోనే నేను జయాన్ని ఇవ్వగలనురా. ఆయన మన జీవితాల్లో జయాలు ఇవ్వడానికి పెద్దవి అక్కర్లేదండి, అత్యంత చిన్నవారు. పేతురుకి తన భవిష్యత్ అంతటిని 3 ప్రశ్నల్లో గుర్తు చేసింది. పెద్దోళ్ళ, బలమైనదా, బాగా చదువుకుందామా? చాలాసార్లు దైవ సంబంధమైన విషయాలు పిల్లల నోట నుంచి దేవుడు వినిపిస్తూ ఉంటాడు. యాలయనగా శిశువు పుట్టిన మనకెవడొచ్చాడు? కుమారుడు. దేవుడు తనను అనుగ్రహించాడు. ఆయన భుజం మీద ఏమంటుంది? నీది కాదయ్యా భారం, నీది కాదు భారమే కా, ఆయన భుజాల మీద రాజ్య భారాన్ని. మరి నువ్వెలా జీవించగలవు? నా రాజు నా భారాన్ని మోస్తున్నాడు, నేను స్వేచ్ఛగా నడవగలను. ఆయన పేరేంటంట? ఆశ్చర్యకరుడు. ఏ ఆశ్చర్య కార్యాలను వద్దన్నావో నీ మధ్య నిన్ను ప్రేమించి ఆయన నూతనంగా నీ మధ్య కార్యాలను చేస్తాడు. నాకేం చేయాలో పాలుపోవట్లేదంటే ఆయన ఆలోచనలు ఇస్తాడు. నాకు బలం లేదంటే బలాన్ని ఇస్తాడు. నాకెవరూ లేరంటే ఆయన ఎప్పటికీ ఉండే తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా మనకుంటాడు. ఇప్పుడు మనం నేర్చుకున్న సత్యం ఏంటో తెలుసా? నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా, రేపు మరలా దీన్నే ఉటంకిస్తాను, మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన తన సంకల్పాన్ని నీలో నెరవేర్చే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. వస్తావా?
సమర్పించుకుంటావా? విధేయత చూపిస్తావా? తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను విధేయుడిని అవుతాను ప్రభా. నేను నీకు సమర్పించుకుంటాను ప్రభా. నేను నీకు దాసోహం అయిపోతాను ప్రభా. నీ చిత్తమును నా ఎడల జరిగించండి ప్రభా. నువ్వు భయపడకు, కలవరం చెందకు, భద్రము సుమి, నువ్వు నెమలించు, జడియకు, నీ గుండె అవ్య నీకు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్న దేవుని మాటలు మనం లక్ష్యపెట్టి విధేయత చూపిద్దామా? ఇదిగో ప్రభా, నేను విధేయతతో వస్తున్నాను ప్రభా, సమర్పణతో వస్తున్నాను.